హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం పైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పథకం తెలంగాణలో ప్రభుత్వం 2 విడతలకు సంబంధించి పెట్టుబడి సాయం అయితే అందజేసింది కదా. ఇప్పుడు 3వ విడతకు సంబంధించి ఎదురు చూస్తున్న రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి రైతులకు సంబంధించి. అది తర్వాత చూసిన తర్వాత రైతు భరోసా వివరాలు తెలుసుకుందామండి. ముఖ్యంగా దేశంలో వచ్చే ఖరీఫ్ సీజన్ అనేది చాలా ఇంపార్టెంట్. 14 రకాల పంటలకు సంబంధించి కనీసం మద్దతు ధర అనేది ఎంఎస్ఎంఈ అని కూడా పిలుస్తాం కదా. రాష్ట్రంలో అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రేట్లు పెంచారనమాట. ఎక్కువగా పండించేటువంటి వరి కావచ్చు, మొక్కజొన్న పంటలకు ఇక పెంచారనమాట. సో అన్నిటికన్నా అత్యధికంగా 622 సన్ఫ్లవర్ ఏదైతే పండిస్తారో గింజలకు సంబంధించి ఎంఎస్ఎంఈ ప్రకటించారు, ఎక్కువగా చేశారనమాట. సో అదేవిధంగా తక్కువ విస్తీర్ణంలో ఉంటుంది కాబట్టి వలిసేలు అంటే నైజర్ ఇది 515 రూపాయలు పెంచారు. మన రాష్ట్రంలో వలిసేలు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వరి సాధారణ రకం ఏ గ్రేడ్ ఏదైతే రకం ఉందో 72 రూపాయలు అయితే పెరిగింది. దీంతో కింటాకు సాధారణ రకానికంటే దాదాపుగా 2441 ఏ గ్రేడ్ రకానికి వచ్చేసి 2461 రూపాయలకి అయితే చేరిందనమాట, పెంచారు. మొక్కజొన్న కూడా 10 రూపాయలు పెంచారు. పెసరకు 12 రూపాయల చొప్పున మాత్రమే మద్దతు ధర పెంచారని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి జొన్నలు, రాగులు, కందులు, మినుమలు విషయంలో కాస్త పర్లేదు, ఒక్కసారిగా పెంచారు. నూనె గింజల పంటలకు సంబంధించి ఎక్కువగా పంట పండించే రైతులకు పెంచినట్టు చెబుతున్నారు. అదేవిధంగా రైతులకు పంట ఉత్పత్తుల లాభదాయకంగా ధరలు అందేందుకు గాను ఎంఎస్ఎంఈ పెంచినట్లు కేంద్రం తెలియజేసింది. ఇక అదేవిధంగా ఉత్పత్తి విషయంలోనూ పెసర 61%, సజ్జ, మొక్కజొన్న 56%, కందుల పైన 54%, మినుమ పైన 61%, మిగిలిన పంటలపైన కనీసం 50% ఎంఎస్ఎంఈ అయితే ఉండబోతున్నారు చెప్తున్నారు. సో మొత్తానికి ఒక అప్డేట్ అనేది ఇచ్చారనమాట. రైతులకు అంటే ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేసినట్లు మనకు ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారండి. ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. రాష్ట్రంలో పంటల కొనుగోలు సంబంధించి ఒక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. మొత్తానికి రైతు భరోసా అనేది 3వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే 3వ విడతలో భాగంగా 3,300 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. అత్యంత ఖచ్చితత్వంతో కూడి నిజంగా సాగు చేసిన రైతులకు అదేవిధంగా ప్రభుత్వం విడతల వారీగా ఈ పైసలు అనేది జమ చేస్తున్నారు కాబట్టి సో అందుకని చెప్పేసి ప్రభుత్వం ఈ రైతులకి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా కొన్ని పనులు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో భాగంగానే ఈ కేవైసీ మీ సేవా కేంద్రంలోనికి వెళ్ళి ఈ కేవైసీని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి రైతులకు సంబంధించి ఏదైతే ఉందో పంట పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసా అయితే ఉంది కదా. సో ఇందులో భాగంగానే రైతులకు ఇటీవల కాలంలో 3వ విడతకు సంబంధించి మనకు 3 ఎకరాలు, 4, 5, 6 ఎకరాలు ఉన్న రైతులకు సంబంధించి రైతు భరోసా సాయం అనేది విడతల వారీగా కాకుండా 3వ విడతల్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో అంతకంటే మీరు తప్పనిసరిగా రైతులకు మీకు డబ్బులు అనేది రావాలంటే మీరు తప్పనిసరిగా ఈ 2 పనులు అనేది చేసుకోవాలన్నమాట. ఎన్పిసి అనేది లింక్ అనేది చేసుకోవాలి. చాలామందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదు. అందులో రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా పిఎం కిసాన్ పైసలు అయితే పడతలేవు అంటున్నారు. సో అటువంటి వారు కూడా తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఆధార్ మరియు ఫోన్ నంబర్ను ఎన్పిసి అయితే లింక్ అయితే ఉండాలని చెప్పేసి తెలియడం జరిగిందనమాట. సో అదేవిధంగా కొత్త దరఖాస్తులకు సంబంధించి కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు కూడా మీరు తప్పనిసరిగా ఎవరైతే పట్టాలు వచ్చాయో, ఎవరైతే భూములు కలిగి ఉన్నారో, మీకు ఒక్కసారి కూడా రైతు భరోసా రాలేదో సో అటువంటి వారు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేవైసీ ప్రాసెస్ కూడా నడుస్తుంది అన్నమాట. సో దగ్గరలోని మీరు మీ సేవా కేంద్రంలో ద్వారా కూడా అక్కడికి వెళ్ళి ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మాత్రమే ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే అకౌంట్లో డబ్బులు ఆగిపోకుండా మీ చేతికి పైసలు అయితే అందుతాయి అన్నమాట.
సో మొత్తం మీద రైతులకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందండి. రైతులకు ముఖ్యంగా ఏదైతే పంట పెట్టుబడి సాయం ఉందో రైతు భరోసా అనేది రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పారనమాట. సో ఇక ఈ నెల 20 తారీఖు నుంచే రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. తొలి విడత వచ్చేసి ముఖ్యంగా రైతు భరోసా ఇప్పటికే జమ చేయడం అయితే జరిగింది కదా. సో రెండో విడతలు కూడా డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. తాజాగా వచ్చేసి మిగిలిపోయిన రైతులకు సంబంధించి రైతుల ఖాతాల్లో గతంలో 2 విడతలుగా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 45,11,947 మంది రైతులకు ఈ బెనిఫిట్స్ అయితే అందుతాయన్నమాట. ఈ విడతలోనే ఏకంగా 5,653 కోట్ల నిధులు అన్నదాతల ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది. ఇప్పటికే మార్చి 22వ తేదీన సిద్దిపేట జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో తొలి విడత రిలీజ్ చేయడం జరిగింది కదా. తర్వాత ఆ సమయంలోనే 3,590 కోట్లు రిలీజ్ చేశారు 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో. సో ఇలా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మొదటి విడత 2 విడతలు అనేది ఇటీవల కాలంలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా దాదాపుగా రేవంత్ రెడ్డి సర్కారు పాస్ పుస్తకాలు కలిగిన 85,000 మంది ఉన్నారు వ్యవసాయ అధికారులు. దానిలో ఫైనల్ చేసి 62,000 మందికి కూడా దాదాపు ఇప్పటికీ జమ కాని 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అదేవిధంగా డబ్బులు పడని వారికి సైతం ఏదైతే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏం చేశారంటే కాంటా వేస్తలేరు అనమాట, లోడ్ ఎత్తుతలేరు అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో పంటల కొనుగోలు తీరుపైన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా లారీలు కావచ్చు, అమారీల కొరత చాలా చోట్ల ఎక్కువ కూడా ఎక్కడ ధాన్యం కూడా అక్కడనే ఆగిపోతుందని చెప్తున్నారు. ఎత్తిన ధాన్యం అయితే దించలేరు అంటున్నారు. అదేవిధంగా తాలు తేమ పేరుతో వాటిని తరువు రూపంలో తీసేస్తున్నారు అన్నమాట. దాదాపు 1,90,00,000 మెట్రిక్ టన్నులు కానీ కొన్నది 30 LMNTలు మాత్రమే తీసుకున్నారని మొక్కలు జొన్నలు కొనుగోలు పరిస్థితి ఇదే ఉందన్నమాట. ఇక అకాల వర్షాల భయంతో రైతులు పంట కొనాలంటే ఆందోళన చెందుతున్నారని చెప్తున్నారు. గతం కంటే ఈసారి పత్తికి మరోసారి ధర అనేది పెరిగిందనమాట. గతంలో చాలా తక్కువ రేట్ అయితే ఉండే కదా. సో ఇప్పుడు ధర అనేది పెరిగినట్టు చెప్తున్నారు. పత్తికి పెరిగినటువంటి మద్దతు ధర క్వింటాకు పొడుగు గింజ వచ్చేసి 8,667 ఇవ్వనున్న సీసీ అనమాట. ఈసారి విస్తీర్ణం గణనీయంగా పెరిగిన అవకాశం అయితే ఉంది. వరి కాస్త పెంపుతోనే సరిపెట్టిన కేంద్రం కాబట్టి సో అత్యధికంగా వరి పంట పత్తి ఎక్కువగా అయితే పండించారు. సో ఈ తరుణంలోనే ఏం చేశారంటే గుడ్ను చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో వీరందరికీ కూడా పత్తి వేసిన వారికి అయితే కాస్త ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. గతం కంటే గత ఖరీఫ్లో 2వ స్థానంలో పత్తి ఉంటే ఖరీఫ్ దాదాపుగా అంటే గత ఖరీఫ్ సీజన్లో 133 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కాగా అందులో వచ్చేసి 113 లక్షల ఎకరాల్లో కేవలం వరి పత్తి పంట మాత్రమే సాగైనట్టు చెబుతున్నారు. అత్యధికంగా వరి అనేది 67 లక్షల ఎకరాల్లో సాగైతే ఆ తర్వాత 48 లక్షల ఎకరాల్లో 2వ స్థానంలో పత్తి అయితే ఉందన్నమాట. సో ఇక గత సీజన్తో పోస్తే సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల కాటన్ కార్పొరేషన్కు ప్రైవేట్ వ్యాపారుల మిల్లర్ల ద్వారా కొనుగోలు చేసినట్లు ఈసారి లెక్కలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఇక అదేవిధంగా కేంద్రం నుంచి ఇవన్నీ మద్దతు ధర అనేది పెంచినట్టు చెప్తున్నారు. వేరుశనగ, కందులు, పెసర్లు ఇవన్నీ కూడా మద్దతు ధర నిర్ణయించడమే తప్ప నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేదని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారండి. సో ఇక మీరు పిఎం కిసాన్ పైసల కోసం వేరు చేస్తున్నట్లయితే తప్పనిసరిగా ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. మనకు ఆగస్టు నెలలోనే ఈ పిఎం కిసాన్ పైసలు అనేది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. సో మొత్తానికైతే ఒక అప్డేట్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందండి.